వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఓయూ లేడీస్ హాస్టళ్లలో 2 రోజులు నీటి సరఫరా బంద్. అకాల వర్షాలు వడగాండ్ల వానకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. 24 గంటలలో సాగునీళ్లు వదలకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తాం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గోదావరిఖని పట్టణంలో ట్రాన్స్జెండర్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పు, నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిది యాంకర్ శ్యామల. ఇక వివరాల్లోకి వెళ్తే టీడీపీ ఆఫీసులో కేవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు. కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల అధినేత కేవీ సుబ్బారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, కూడా చైర్మన్ సోమిశెట్టి, టీడీపీ రాష్ట్ర నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను కేవీ సుబ్బారెడ్డి గారు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవీ సుబ్బారెడ్డి చేస్తుంటారని అన్నదానం చేస్తుంటారని, టీడీపీ పార్టీ కార్యాలయం నిర్మాణానికి 10 లక్షలు పేద విద్యార్థులు ఆర్థిక సహాయం చేస్తుంటారని చెప్పారు. సకల దేవతల ఆశీస్సులతో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో గారు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మరింత చేరుకోవాలని మా అందరికీ ముందుగా తన వంతుగా అండగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారు మరొకసారి ఎవరో ఏమో తెలుసు మనం మెన్మెన్ వాళ్ళు ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది. లేట్ అయిందిలేనా ఎవరెవరు ఈడింది అక్కడ ముందు కుదరడు ఉన్నాడు కదా చైర్మన్. ఒక్క నిమిషం ఉండు అన్నా, ప్రభాకర్ అన్న అన్నా. ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్. ఇంతకుముందు రాజకీయ నాయకుడిగా నేను ఎలాంటి బర్త్డే జరుపుకోలేదు. 60 సంవత్సరాలు నిండిన వెంటనే నేను మీ అందరికీ తెలిసిన విధంగానే కలెక్టరేట్లో, ఆదోని ఆర్డీఓ ఆఫీస్, నంద్యాల ఆర్డీఓ ఆఫీసుల్లో అనేక చోట్ల అన్నదానం తెలియజేశాను. కానీ అందరిలాగా షష్ఠి పూర్తి కూడా నేను జరుపుకోలేదు. ఈ రోజుతో 68 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాను. గత 8 ఏళ్ళుగా ఏం చేశాను అంటే మీకు అందరూ తెలిసిన విషయమే. దాదాపు ఎవరైతే కోసం అడిగినా దేవాలయాలు చేసేదేమో, సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఏ సాయం సంఘాలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నాకు చేతనైన మరి ఈరోజు రంజాన్ కారణంగా ఎవరికి విద్య ఏర్పాటు చేయలేకపోతుంది. ఎందుకంటే నైట్ తప్ప ముస్లిం సోదరులు దూరం అవుతారు కాబట్టి ఆలయాలు కూడా ప్రసరించడం పూజలు పట్టడానికి దానికి కూడా మంచి విందు భోజనం ఏర్పాటు చేసే అలవాటు ఉంది. కానీ ఐ నో ది వాల్యూ ఆఫ్ హంగర్. మరి ఈరోజు ముస్లిం సోదరులు ఫోన్ చేయకుండా మనం ఫోన్ చేయడం బాగుంటుంది నేను చెప్తాం. ఈరోజు ఇక్కడ ఎక్కడ కూడా త్వరలోనే దీనికి దానికి బదులుగా పార్టీ ఆఫీసులో కూడా ఇక్కడికి వచ్చేసిన పార్టీ నాకు ఈ సహకారం చేసినటువంటి మా పార్టీ
24 గంటల్లో సాగునీళ్లు వదలకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు కావాలనే దేవన్నపేట నుండి నీళ్లను వదలడం లేదన్నారు. పాలకుర్తి జనగామ నియోజకవర్గాల్లో రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది అన్నారు. నిపుణులతో మాట్లాడాను, మోటార్లు బాగానే ఉన్నాయి, ట్రయల్ రన్ కూడా అయిపోయింది, ఆలస్యం చేయొద్దన్నారు. ఆస్ట్రేలియా దేశం నుంచి నిపుణులు వచ్చారు. వాళ్ళ నిపుణులతో కూడా నేను మాట్లాడాను. మోటార్లు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, పూర్తి చేశాం. ఇవాళ రాత్రికి నీళ్లు రిలీజ్ చేయొచ్చు, 2 మోటార్లు స్టార్ట్ చేసుకోవచ్చు అనేది ఆ నిపుణులు కూడా చెప్పారు. నేను ఎస్సీ గారు కానీ ఇంజనీర్స్ కానీ అందరి మొదట డిస్కషన్ జరిగి ఇవాళ రాత్రికి నీళ్లు వదిలిపెడతామని. కానీ మళ్ళీ ఏదో మంత్రుల ప్రోగ్రాం కోసం దేనికోసం ఒక 4-5 రోజులు ఆపే పరిస్థితి ఉన్నది. దయచేసి ఇప్పటికే పంటలు ఎండిపోయినాయి, ఘోరమైన పరిస్థితి, 80% ఎండిపోయినాయి. దాని నష్టపరిహారం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం, 25,000. కానీ ఒక 20% అన్నా రైతులకు లాభం దొరుకుతుంది. మా దగ్గరనైతే దేవురు కుల కొడకల్ల పాలకుర్తి ఘోరమైన పరిస్థితి ఉన్నది. జనగం కాన్స్టిట్యూన్సీలో అట్టే ఉన్నది, గన్పూర్ కాన్స్టిట్యూన్సీలో అట్టే ఉన్నది, ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇమ్మీడియట్లీ 24 hours లోపల మోటార్లు చాలా ఆనై ఉన్నాయి. ట్రయల్ రన్ కూడా చేశారు, నేను చూశాను అక్కడనే. ఇంజనీర్లు ట్రయల్ రన్ చేశారు, వాటర్ పోస్తున్నది. మరి ఇంకా కావాలని ఆపుతున్నారు. 24 hours నీళ్లు వదిలిపెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసన వెళ్తాం, ఆగమాగం చేసి ఏర్పాటు చేస్తున్నాం. రైతులందరూ కూడా ఏకంగా కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నంద్యాల జిల్లా బనగానపల్లె వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన ఉల్లాస్ పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నట్లు డిఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ చంద్రశేఖర్ తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా పొదుపు సంఘాల మహిళలకు 3 నెలల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణ పొందిన వారికి నేడు చివరి రోజు కావడంతో మండలంలోని 35 సెంటర్లలో రాత పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. ఈ రాత పరీక్షలో 1375 మంది హాజరైనట్లు చంద్రశేఖర్ వెల్లడించారు. జ్యోతి షేర్ చేస్తాక శృతి ఆంటీ చూపి నా తల బయటికిరా. నా పేరు చంద్రశేఖర్. నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ డిఆర్డీఏ వెలుగు నంద్యాల జిల్లా అవుకు మండలంలో. ఈ ఉల్లాస్ కార్యక్రమమైన గత 3 నెలల నుంచి పొదుపు లక్ష్మీ సంఘంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక 3 బ్యాచ్లుగా డివైడ్ చేసి వాళ్ళకి వాలంటీర్ల ద్వారా చదువు చెప్పించడం జరిగింది. ఆ 3 నెలల తర్వాత ఈరోజు 23/3/2025 తారీఖున పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష ఉదయం నుంచి 5 గంటల వరకు నిర్వహించాలని ఆదేశాలు కూడా వచ్చి ఉన్నాయి. ఈ అవుకు మండలంలో 35 సెంటర్లు ఏర్పాటు చేశాం. ఈ 35 సెంటర్లో 1375 మందిని కూడా ఈరోజు పరీక్ష రాస్తున్నారు. ఈ పరీక్ష రాసేటువంటిది భాగంలో 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి చదువు రాయడానికి 50 మార్కులు, తర్వాత నేర్చుకునేది చదవడానికి 50 మార్కులు, తర్వాత గణితానికి 50 మార్కులు, ఇట్లా 150 మార్కుల ద్వారా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఈ 150 మార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 49 మార్కులు తెచ్చుకున్నట్టయితే వాళ్ళు పాస్ అయినట్లు. పాస్ అని కాకుండా సక్సెస్ అని అంటాం. ఇక్కడ 49 మార్కుల కంటే తక్కువ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎన్ఐ అని చెప్తున్నాం.
అంటే ఇంకా నీడ్ ఇంప్లిమెంటేషన్ అని ఈ విధంగా ఈ మండలంలో జరిగినటువంటి ఈరోజు కార్యక్రమానికి అందరూ కూడా మేము కొన్ని పరీక్షా సెంటర్లు కూడా తనిఖీ చేశాం. అందరూ కూడా రాస్తున్నారు సక్రమంగా. వీళ్ళందరూ కూడా రేపటికి అందరూ కూడా వాల్యుయేషన్ చేసి వాళ్ళ మార్కులు కూడా తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. బెట్టింగ్ యాప్స్ అంశంపై విచారణ జరుగుతుంది. బెట్టింగ్ యాప్స్ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఇప్పుడు ఈ అంశంపై స్పందించలేను. పోలీస్ విచారణకు సహకరిస్తాను. నాకు చట్టాలపై నమ్మకం ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పు నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిదే. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయము. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మీ అందరికీ తెలుసు, విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. బ్యాంక్ స్టేట్మెంట్ ఏమన్నా అడిగారా? ఓయూ లేడీస్ హాస్టల్లో 2 రోజులు నీటి సరఫరా బంద్. కనీస అవసరాలకు కూడా నీళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రోడ్డుపై బైఠాయించిన విద్యార్థినులకు మద్దతుగా ధర్నాకు దిగి వెంటనే నీటి సరఫరాను బాగు చేయాలని, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పలు విద్యార్థి సంఘాలు. కర్నూలు ఇఫ్తార్ విందులలో పోటాపోటీగా పాల్గొంటున్న వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేల ఇఫ్తార్ విందులలో ఇతర పార్టీల నాయకులు కనబడడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి రాజధాని కర్నూలు నగరంలో వైఎస్ఆర్సీపీ కర్నూలు మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్లు మాత్రమే ఇఫ్తార్ విందులలో పాల్గొనడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు నాయకులు నగరంలో అనేక చోట్ల ఇఫ్తార్ విందులు జరుగుతున్నా పాల్గొనకపోవడం ఏమిటనే చర్చ జరుగుతుంది. ముస్లిం మైనార్టీల ప్రజలలో మమేకం కావాల్సిన రాజకీయ పార్టీల వారు కేవలం ఎన్నికలలో ఓట్ల రాజకీయం చేయడమే తప్ప మరీ ఏమిటి కనబడడం లేదు. ఓవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు కర్నూలు నగర పాలక మేయర్ పైన అవినీతి ఆరోపణలు చేయడమే తప్ప మరొకటి లేదని అంటున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలోని దివ్యాంగుల కొరకు మెగా సదరం క్యాంపును నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ వీప్ మరియు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. కుప్పం ఏరియా ఆసుపత్రుల్లో ఈ నెల 21-22వ తేదీలలో 2 రోజుల పాటు నిర్వహించిన మెగా సదరం క్యాంపు నిర్వహణలో భాగంగా రెండో రోజైన శనివారం క్యాంపు నిర్వహణను ప్రభుత్వ వీప్ ఎమ్మెల్సీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలోని దివ్యాంగుల సదరం సర్టిఫికెట్ల నిమిత్తం నమోదు చేసుకున్న వారికి వివిధ నియోజకవర్గాల ఆసుపత్రుల్లో స్లాట్లు రావడంతో దివ్యాంగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని, ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి చెందిన దివ్యాంగులకు 2 రోజుల పాటు మెగా సదరం క్యాంప్ నిర్వహణకు ఆదేశాలు ఇచ్చారన్నారు. దాదాపుగా 2 రోజుల పాటు జరిగిన మెగా సదరం క్యాంపును దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవడం జరిగిందన్నారు. ఏంటంటే ఇది కమిషన్ కాదు, నీకు అదే నేను ఎక్కువ అమౌంట్ అది కాబట్టి అది వస్తుంది. బట్ ఈ సర్టిఫికేట్ అయితే ఇస్తారు నీకు అందరికి సర్టిఫికేట్ అది 6,000 కదా వచ్చేది. మళ్ళీ కూడా పెట్టుకోనండి. వేడి కదా అది. ఆదివారం సాయంత్రం దామెర మండలం దుర్గంపేట శివార్లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న మొక్కజొన్న సీడ్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని, సంబంధిత కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి. కాంటా డిఫరెన్స్ వస్తుందని చెప్పి రోడ్డు బ్లాక్ చేశారు. రోడ్డు మీద ధర్నా చేశారు. ఎన్ఎస్ఆర్ ఘాటి తర్వాత కాంటా డిఫరెన్స్ వస్తుందని చెప్పి రోడ్డు బ్లాక్ చేశారు. రోడ్డు మీద ధర్నా చేశారు. ఎన్ఎస్ఆర్ ఘాటి తర్వాత ఎప్పుడు కాదు వచ్చే సఫర్ ఏంది సిస్టమ్ అనేది తెలుసుకోండి. మన ఫార్మర్స్ అందరికీ చెప్తారు సార్. మొత్తం సార్ నాకు విధంగా అన్యాయం జరిగిందని ఫస్ట్ కేసులు ఫస్ట్ మన దగ్గరనే కదా స్టేషన్లో ఇవ్వాలి కదా సార్, అంతే కదా. ఫస్ట్ స్టేషన్లో జరిగాను. వచ్చిన తర్వాత నాకు అప్డేట్ లేదు సార్. అంతమంది ఫార్వర్డ్స్ ఎవరెవరు వచ్చిందో, ఏ కాంప్లైంట్ తోటి వచ్చిందో ఇవ్వాలి సార్. ఇస్తే కూర్చొని అసలు ఏంటిది అనేది సిస్టమ్ మొత్తం మాట్లాడాలి. ఆ పని చేయించారు సార్. ఓకే సార్. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి చెప్పి సార్ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎస్ఐ గారు వచ్చారు సార్. సార్ అందరూ వాడికి వచ్చింది కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ చేయకుండా చీట్ చేస్తారు. అదేమో ఎవరెవరికైతే అందరినీ ఫార్మర్స్ అందరూ కాంటాక్ట్ చేసేసి మొత్తం ట్రాక్టర్ అన్ని ఇక్కడ వచ్చిన పనులన్నీ అన్లోడ్ చేయాలి. కాంటాక్ట్
కాంటగా అదే కాంటాక్ట్ ఇప్పుడైతే మాకు డీసీఎం ఏం రాలేదు సార్. మాకు రోడ్ లేదు. ఇప్పుడు ఈ ఫార్మరీ సార్, ఫార్మరీ వేసుకున్నా సార్. నిన్న నాకు డౌట్ వచ్చి నేను వేసుకున్నా. కంపెనీ మాది, కంపెనీ మీదే కంపెనీ మాదే సార్. ఫార్మర్ వేట్ ఇప్పుడు వేట్ ఇక్కడికి ఆడిక్కడికి ఇంటకింటున్నారా వేరేసి వస్తున్నాను సార్. ట్రాక్టర్ కింటారా ఒక ట్రాక్టర్ ఏపీకి దగ్గర మొత్తం ఈ మేల్ ఫీమేల్ మక్కలకు సంబంధించిన వాళ్ళు మొత్తం కాంటాక్ట్ పెట్టుకున్నారు. అయితే కాంటాలో డిఫరెన్స్ వచ్చింది. దాంతో వాళ్ళు రాష్ట్రంలో చేస్తుంటే బట్ ఇమ్మీడియట్లీ ఆ వెయిట్స్ అండ్ మెజర్స్ వల్ల ఎవరు దీనికి అట్టాకి అర్జెంట్గా పంపించాలి. పంపించి దీన్ని ఏంటి అనేది వాటిని మన అఫీషియల్గా నేను ఆర్డీఓ గారికి చెప్పాను. ఇంకెవరన్నా కొంచెం నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఆగాను. ఫార్మర్స్ అంటున్నారు ఇమ్మీడియట్గా నేను లేదు పర్వాలేదమ్మా, అన్నీ ఎంకరేజ్ చేస్తాను. తోటి నేను మొత్తం ఎంకరేజ్ చేయించుకోవాలి. నేనే ఒక అభిప్రాయానికి వచ్చిందంటే ఇక నేనేదో మళ్ళా కావాలని ఫోర్స్ చేస్తున్నాను. ఎడిగా నమస్తే. ఇప్పుడు ఈ మేల్ ఫీమేల్కి సంబంధించి మొత్తం అది వాళ్ళకు ఏ కంపెనీ అయితే తీసుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్ ఏం అగ్రిమెంట్ చేసుకోవాలి ఫార్మర్తో. మనం ఏం చెప్తాను, మన ఫార్మర్స్ని ప్రొటెక్ట్ కాదమ్మా, ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయడం మనది. మనం అసంటప్పుడు చెప్పి మాట్లాడాలి కదా, అవసరం కూడా కేసులు పెట్టాలి ఫార్మర్స్ దగ్గర. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఇమ్మీడియట్గా వచ్చే ఇక్కడికి దుర్గంపేట దగ్గర. దుర్గంపేట కర్నూలు తెలుగుదేశం పార్టీ నాయకులు కాశపోగు సంజన్న హత్యకు సంబంధించి సమగ్ర విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు కర్నూలులోని షరీన్ నగర్లో నివాసం ఉంటున్న సంజన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా హత్య జరిగిన ప్రదేశాన్ని ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వైకేష్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నాయకులు పరిశీలించారు. సంజన్న హత్య వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని విశ్వనాథ్ జాతీయ వ్యాప్తంగా మానశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం. మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. మా వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ ఇద్దరు కూడా ఇంకా ఉన్నారని చెప్పని సుదర్శన్ రెడ్డి అదేవిధంగా శివారెడ్డి అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి వాళ్ళపైన కూడా విచారణ జరపాలి. వాళ్ళ ప్రమేయం ఉందా లేదనే విషయాన్ని కూడా పోలీసు వారు నిగ్గు తెచ్చాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే మాకు సంబంధించినటువంటి మా సంజన్న గారికి సంబంధించి ఆ కుటుంబానికి సంబంధించి ఏదైతే రక్షణ కల్పించాలనో ఎస్పీ గారు ఇప్పటి నుంచే ఈ ప్రాంతానంతా కూడా ఒక స్పెషల్ జోన్ కింద ట్రీట్ చేసి పూర్తిగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి, ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఇక్కడ చాలా ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబానికి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబం ఇబ్బందుల్లో ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో మీరు ఇక్కడ పోలీస్ పికెటింగ్ కంటిన్యూ చేయాలని చెప్పని ఒక స్పెషల్ జోన్గా ప్రకటన చేసి పారామిలిటరీ కూడా ఇక్కడ దింపి పూర్తి స్థాయిలో కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుందో దానికి వచ్చేటువంటి మాకు రాయితీలు ఏవైతే ఉన్నాయో ఆ నష్టపరిహారం ఏదైతే ఉందో ఆ నష్టపరిహారం అంతా కూడా కలెక్టర్ గారు వెంటనే వాటిని రిలీజ్ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ,
కె సంజన హత్యకు సంబంధించినటువంటి హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత నిన్నే అరెస్ట్ చేసినట్టుగా కూడా ఎస్పీ గారు చూశాను నేను ఈరోజు, నిన్నే అరెస్ట్ చేశారని చెప్పి అన్నారు. ఇక మిగతా సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా విచారణ జరిపించండి, వాస్తవాలు నిగ్గు తెల్చండి, ఇందులో ఎవరైతే నిందితున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా సంజన కుటుంబానికి పోలీస్ రక్షణ కంటిన్యూగా కల్పించాలని, ప్రభుత్వమే కల్పించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ కుటుంబానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులు ఉన్న వారికి ఆ కుటుంబానికి సంబంధించి సంజన కుటుంబానికి సంబంధించి ఒకరికి కాదు ఇంట్లో 2-3 ఉన్నా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా సంజన కుటుంబానికి సంబంధించి ఒక 5 సెంట్ల భూమిని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఒక 5 ఎకరాల భూమి కూడా ఇవ్వాలని చెప్పని ఎస్కేసీ కూడా 50 లక్షలు ఈ కుటుంబానికి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా అధినేత మందికి పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో ట్రాన్స్జెండర్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో ఈ నెల 19న దీపు అనే ట్రాన్స్జెండర్ను ప్రేమ పేరుతో వచించి నరికి చంపిన సంఘటనపై నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తూ నిరసన నినాదాలు చేశారు. ఈ విషయంలో అక్కడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన చర్యలు తీసుకోవాలని ట్రాన్స్జెండర్ కమిటీ ప్రతినిధి లాస్య డిమాండ్ చేశారు. దీపును నరికి చంపిన వ్యక్తిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ట్రాన్స్ కమ్యూనిటీ అధ్యక్షురాలైన ఓరగంటి లైలా అమ్మగారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరికని ట్రాన్స్ కమ్యూనిటీ దీపుకి ఆత్మశాంతి చేకూరాలని ఈరోజు మేము గోదావరికని కమ్యూనిటీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాము. అయితే ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ అనబడే అమ్మాయి దీపుని అతి కిరాతకంగా ప్రేమించి వంచి ఆమెను అతి కిరాతకంగా చంపి ముక్కలుగా నరికి వివిధ ప్రదేశాల్లో పారేయడం జరిగింది. ఆ దుర్మార్గుడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి లేదా ఉరి తీయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఆ దుర్మార్గుని, మా ట్రాన్స్జెండర్ మృతికి కారణమైన ఆ దుర్మార్గుడిని మాకైనా అప్పచెప్పాలి లేదా బహిర్గతంగా ఉరి తీసి ఎన్కౌంటర్ అయినా చేయాలి. అదేవిధంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి రక్షణ చట్టాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా ఏదైనా కొత్త చట్టం తెచ్చి ఇలాంటి నేరాలు జరగకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఒక ఆశా దీపం వెలిగేలా కోరుకుంటున్నాము మేము ఈ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఇలాంటి కొత్త చట్టాలు ఏదైనా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఏదైనా కొత్త చట్టం ద్వారా క్రూర మృగాలలో అలా మా మృగత్వం తగ్గి మా మీద కరుణ అనేది ఏర్పడి అదేవిధంగా మా జీవితాల్లో ఎంతో కొంత ఆ చట్టాలకు భయపడి మానవ మృగాలు మా జోలికి రాకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీ జీవితాల్లో వెలుగు నింపేలా ఉంటాయి. అదేవిధంగా అమ్మాయిలకి దిశ చట్టాలు ఏ విధంగా వచ్చాయో మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా దీపు చట్టం రావాలని మేము మా పెద్దపల్లి జిల్లా గోదావరికని ట్రాన్స్ కమ్యూనిటీ తరపున అవుతాము. అదేవిధంగా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్ దీపుకి న్యాయం జరిగేంత వరకు మేము ప్రతి జిల్లా నుండి పోరాడతామని మేము పెద్దపల్లి జిల్లా గోదావరికని ట్రాన్స్ కమ్యూనిటీ కోరుతున్నాము. నా పేరు లాఫ్యా, మాది గోదావరికని. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.